పూజ్యులు గౌరవనీయులు ఐఏఎస్ విశ్రాంత అధికారి కేవీ రమణాచారి సార్ గారికి పితృ సమానులు, నేటి అధ్యక్షులు, జాతీయ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవితా సోదరిమణికి, తర్వాత తెలంగాణ రచయితల సంఘం అప్పటి ఉద్యమంలో నిర్విరామంగా కృషి చేసిన జూలూరి గౌరీశంకరన్న గారికి, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, గాయకులు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనన్న గారికి, ప్రియతమ మాజీ ప్రధానమంత్రి అపర చాణక్యులు వారి కూతురైన అటువంటి చిత్రకారిణి వాణి మేడం గారికి, దేవిప్రసాద్ అన్న గారికి, తెలంగాణ సంస్కృతి జీవన విధానం అనే దాని మీద తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది, అందువరకే ఇట్లా చేశాడేమో అని అక్షరబద్ధం చేసినటువంటి టంకసాల అశోక్ సార్ గారికి హృదయపూర్వక నమస్సులు. అందరికీ పేరు పేరున పత్రికా రంగం, మీడియా వారికి కూడా. అంటే ఎంతసేపు మాట్లాడాలి, 1 నిమిషమా 2 నిమిషాలా నాకు అర్థమవుతలేదు, కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను. మనిషి శరీర నిర్మాణానికి వెన్నుపూస ఎంత ముఖ్యమో తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ చిహ్నము అనేది అంతే ముఖ్యం. ఇసిరిన పిండి మీద తెలంగాణలు అంటారు, ఇసిరిన పిండి మీద గీతలు గీయడము అందరికీ సులువైనదే. కిరోసిన్ పొయ్యి మీద అన్నం ఉడికిందో ఉడకందో ఉద్యమ కాలంలో ఉరుగులు పరుగులు తెల్లారి వరకు నేను ఎప్పుడు వచ్చేవాడినో ఎప్పుడు రానేవాడినో తెలియదు. నా భార్య ఒకటి ఇక్కడ బర్కత్పూరలో సత్యానగర్లో మూసీ నది ఒడ్డున ఉండేవాడిని, ఎందుకంటే 900 కిరాయితోని. అంటే ఆ రాష్ట్రం అప్పుడు అట్లా ఉంది. అయితే తెలంగాణ తల్లిని ఎట్లా వృద్ధిలోకి తీసుకొచ్చుకున్నాము, ఇంతింతయి వడుడింతయి లాగానే ఎదిగినది. వైకుంఠపాలి మనం చూస్తాం, ఎదుగుతూ ఉంటాము, చివరికి చేరాలనుకుంటాం, కానీ ఉన్నత స్థితికి ఆ తల్లిని తీసుకొని రావడం జరిగింది. వారు అంటారు, తెలంగాణ తల్లి సాధారణ స్త్రీమూర్తి కాదు, దేవతామూర్తి లాగా ఉండాలి అని తొలి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్ అని అంటారు. ఎందుకు అనంటే, నేను ఆ విగ్రహం తీసుకొని పోగానే అది చూశారు, ఎంత నిర్మలంగా చేశారని చెప్పేసి. నేను ముఖ్యమైనవే చెప్తున్నాను, ఈలోపు ఎన్ని జరిగినవో చెప్పట్లేదు, ఎందుకంటే సభా సమావేశాన్ని చూసి మాట్లాడవలసిన సమయం ఇప్పుడు ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అనంటే అస్తిత్వాన్ని కాపాడుకోవడమే. దాని కొరకే మీరు ఇట్లా కూర్చొని ఇంత శాంతియుతంగా కూర్చున్నామనంటే, అప్పట్లో ఎంత పిడికిలు ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క మహిళలో నేను చూసినాను. అందరూ నాకు తెలిసి ఈ అమ్మతోని కూడా నేను పాల్గొన్నాను, ఎన్నో పుస్తకాలు ఎన్నో సమావేశాలలో పాల్గొన్నాడు. ప్రభుత్వ సలహాదారులు అంటే ఇలా ఉండాలి, సత్యము చచ్చిపోకూడదు, సత్యము బతకాలడి. బైరోజు వెంకటరమణాచారి తెలంగాణ తల్లి రూపశిల్ప అని ప్రభుత్వానికి తెలిపినారు. అంటే ప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తారు, ఎట్లాంటివి ఇస్తారు అనడానికి వీరొక్కరు చక్కటి ఉదాహరణ. ఎందుకు అనంటే, సత్యం చనిపోయితే ఇంకా తెలంగాణ చరిత్ర ఏం రాసుకుంటాం, సువర్ణాక్షరాలు కాదు, సత్యమే. ఆ అక్షరాలు పెన్నుతో కలముతో దేంతో రక్తంతో ఏదంతోనో రాసేవారు. సత్యమైనటువంటి చిహ్నాలతో కూడుకున్నటువంటిదే అసలైన తెలంగాణ చరిత్ర. ఆ చరిత్రను ఆ బతుకమ్మలు, నేను అప్పుడు ఉద్యమం కాలం జరుగుతున్నది, ఇదే వేదిక ఇక్కడే ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో కూర్చొని బతుకమ్మ తల్లిదే వేశాను. అది పెద్దగా వేశారు ఇంగ్లీష్ పత్రికలో. అయితే ఎందుకు నువ్వు పైసలు ఇచ్చి చేయించుకున్నావా, అంత పెద్దగా వచ్చేది పేపర్లు అంటే, నేనెందుకు పైసలు ఇచ్చుకుంటాను, నా సంస్కృతిని కాపాడుకున్నాను, అదే బతుకమ్మ తల్లిని వేశాను అన్నాను. ఇట్లా అప్పుడు ఉద్యమకాలం చెప్తున్నాను. నిజామాబాద్ కూడా సోదరిమణి కవిత గారు వచ్చారు, అక్కడికి నిజామాబాద్లో ఐటీ ఫోరం వాళ్ళు నిర్వహించినారు, మన నవీనాచారి వాళ్ళు. అప్పుడు నిర్వహించినప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి రక్తమంతా పీడుకుంటున్నది దోమ. ఆ దోమ రక్తంలో ఏమున్నది, నిధులు నియామకాలు సంస్కృతి జీవన విధానం అంతా నేనల్లా గల్లు గల్లుగా వేశాను ఆ దోమ కట్టులో. అప్పుడు వేసినప్పుడు ఎందుకు అంటే, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో వేశాను. నేను ఎన్ని తపస్సులు చేసినానో, ఎంత భక్తి శ్రద్ధలతో చేశాను అనడానికి ఆ చక్కటి ఉదాహరణ. అవి వరి ధాన్యాలు అన్ని ప్రాంతాల్లో పండిస్తారు, జొన్న మక్క, అదే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా వాళ్ళ జాగలు కొనుక్కొని పండించుకున్నారు. మన ప్రాంతంలో ఎందుకుంటున్నాము, ఒడ్డు పైనటువంటి ఉన్నటువంటి జాగలో నీళ్లు వర్షాధార పంటల్లోనే పండించుకున్నటువంటి జొన్న అవి మనం అప్పుడే చేర్చినాము. తర్వాత బతుకమ్మను కూడా ఎందుకు చేర్చామనంటే, మన సంస్కృతికి చిహ్నము, అందరితో ముడిపడింది. ఒక్కొక్కరు అందరు చెప్పేశారు, ఇంకా నేను కొత్తగా చెప్పేట అవసరం లేదు. కానీ
మళ్ళా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మళ్ళీ ఒక పోటీ జరిగింది. పోటీ అంటే మళ్ళీ ఇట్లనే సంస్కృతి జీవన విధానం మీద మన అస్తిత్వాన్ని కాపాడుకుని అప్పుడు చెప్పాను. ఆర్ నారాయణమూర్తి ఆయనే దర్శకుడు, ఆయనే నటుడు అన్నీ ఉంటాడు కదా, ఆయన వచ్చి చూశారు. ఈ బతుకమ్మ గురించి రాశారు ఇక్కడ ఎవరనంటే నేనే రాశాను. ఏం రాశానంటే ఇవి అమర పుష్పాలు, ఎప్పుడూ వికసిస్తూనే ఉంటవి అమర పుష్పాలు అవి, అవిటిని తొలగిస్తే నన్ను చంపినట్టే. తెలంగాణ తల్లి రూపశిల్పి అంటారా, రూపకర్త అంటారా, తొలి చిత్రకారుడు అంటారా, ఏమంటారు మీరే నిర్ణయం చేయండి. ఊకే మారరు ఎవరైనా కూడా. ఇంకోటి చెప్పేసేస్తాను, ముగిస్తాను. పింగళి వెంకయ్య గారు జాతీయ పథకాన్ని రూపొందించారు. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లలో ప్రింట్ అవుతున్నాయి, కాటన్ బట్టలలో ప్రింట్ అవుతున్నాయి. ఒక్కొక్కరు 2-3 కిలోమీటర్ల జాతీయ పథకాన్ని రూపిస్తున్నారు. ఆ రూపొందించిన వాళ్ళందరూ రూపశిల్పులు అవుతారా? దయచేసి మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇవో అప్పటి ఉద్యోగ కాలంలో అన్నం తినకపోయినేమో కానీ కిలోల కొద్ది పేపర్లు ఉన్నాయి. నాకు ఇట్లాంటి అవకాశం వస్తుందని వచ్చి ఇట్లాంటి పత్రికలు నేను చూపెట్టాలి అన్న అవస్థ నీకు వస్తుందని నేను ఆశించలేదు. జై తెలంగాణ. అందరికీ పేరు పేరున అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 4 రోజుల సుదీర్ఘమైనటువంటిది. అప్పుడే అంటారు నిర్మల్ కళాకారుడు ఒకరు చారి చేశారు, దాంట్లో చేర్పులు మార్పులు చేస్తామని. ఆ చేర్పులు మార్పులలో పాల్గొన్నాను. తొలి తెలంగాణ సాధారణ స్త్రీ రూపకంగా ఉన్న నుంచి మొదలుకొని కిరీట రూపం దాకా, విగ్రహ రూపం దాకా చేశాను. అప్పుడు ఆ విగ్రహాన్ని చూసి ఒక్కటిసారి అని అన్నారు, ఎంత నిర్మలంగా చేశారు చారి గారు. అవును, నేను నిర్మల్ వాసిని కదా, అందుకే నిర్మలంగా చేశానని అన్నాను. అది తెలంగాణ భవన్లో ఉన్నది. ఇప్పుడే ప్రకాష్ సార్ గారు ఉన్నారు, ఆయననే నిక్షిప్తం చేశారు గ్రంథంలో. తెలుగు అకాడమీ, తెలంగాణ అకాడమీ, ఏ అకాడమీలానండి అన్ని పుస్తకాలకు వెళ్ళి చిత్రపుటాలకు వెళ్ళి అక్షరాలను తొలగించలేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళల, ఉద్యోగస్తుల, సబ్బండ వర్గాల అన్ని కవులు, పండితుల, మేధస్సుల మెదళ్ళున్న దాన్ని తొలగించలేం కదా. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కవితా సోదరి మనకి ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ నవీనాచారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్తే నమస్తే నమస్తే. జై తెలంగాణ, జై అమరవీరులు.